తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతు శ్రమ దోపిడీ జరిగింది. స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని కుట్ర చేసింది. తెలంగాణ రాష్ట్రంలో సరైన సమయానికి సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా మొదటి విడత వేరినటువంటి పత్తి రైతులు ప్రైవేట్ మార్కెట్కు వెళ్ళేటట్టు కుట్ర చేసింది. 25 రోజుల పాటు నేషనల్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్కు లేటుగా 25 రోజులు ఆపి కొనుగోలు ప్రారంభించడమే ఈ కుట్రకు ప్రధాన కారణం. ముఖ్యంగా 5 నుంచి 6 వేల రూపాయలకు క్వింటాల్ పత్తిని అమ్ముకునే దుస్థితి తెలంగాణ రైతుకు కల్పించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. తద్వారా మార్కెట్లో సిండికేట్ అయి ట్రేడర్లందరూ కూడా సీసీఐ కార్పొరేషన్ తెలంగాణ అధికారులు అందరూ కూడా కుమ్మక్కై ఈ 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడడం జరిగింది. 5 నుంచి 6 వేల రూపాయలకు మాత్రమే ప్రైవేటు వ్యాపారస్తులు రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి పంటను సంబంధిత వ్యవసాయ శాఖ కార్యదర్శిలో సర్టిఫికెట్తో ఆ పంటను వ్యవసాయ శాఖ అధికారుల పంట నమోదు చేయకపోయినా వ్యవసాయ శాఖ అధికారులను మేనేజ్ చేసుకొని ధృవీకరణ పత్రం తీసుకొని 5 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు కాటన్ ప్రైవేట్ మార్కెట్లో కొన్నటువంటి కాటన్ను 7,521 రూపాయల మద్దతు ధరకు క్వింటాల్ చొప్పున సీసీఐకి మరి వారు కాంటాలు పెట్టడమే ఈ కుంభకోణానికి